దాంట్లో కూడా వాళ్ళకి రేట్ ఆఫ్ డిఎస్సి రిజల్ట్ జనరల్ ర్యాంక్ కమ్యూనికేట్ చేశాను కాబట్టి జిల్లా పరిషత్ కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడానికి కన్ఫర్మ్ ఇష్యూ చేయడానికి తయారవుతుందని చెప్పడం జరిగింది. ఈ 2 సబ్జెక్ట్స్ ఈ రోజు రివ్యూకి షెడ్యూల్ చేయడం జరిగింది. తీసుకుని మాత్రం the estimated private requirement is 146 lakh metric tons. It is one of the highest. That will first by the procurement about 41 lakh metric tons. And second by the procurement of 37 lakh metric tons. The department is supporting the అది కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. దాన్ని ఎప్పుడు మనం పాలసీ ఏంటంటే టీపీ సెక్టర్ ఉంటారు ముందు ఓన్లీ వాళ్ళు డిమాండ్ చూసేవాళ్ళు మరియు కాలు వరకు వాళ్ళు క్లీన్ చేయడానికి అసలు ముందుకు రాదు. బికాస్ ముందు రెస్పెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీలకమైన ప్రతిష్టాత్మకమైన సేకరణ 2 డిఎస్సి ఫలితాలు, ఆ ఫలితాలలో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత నియామక పత్రాలను అందించడానికి సంబంధించిన అంశాల మీద ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సివిల్ సప్లైస్ సంబంధించినంత వరకు చాలా విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ చౌహాన్ గారు చెప్పడం జరిగింది. దాదాపుగా 60,73,000 ఎకరాలలో ప్యాడీ పండించడం, 2,320 రూపాయలు, కామన్ వాటికి 2,300, సన్నాలకు ప్లస్ 500 బోనస్. ఇది మన కార్యాచరణ. ఈ కార్యాచరణకు సంబంధించి మనం ప్రధానంగా తీసుకోవాల్సిన ప్యాడీ సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు ఏర్పాట్ల గురించే ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా కొనుగోలు కేంద్రాలు, దాదాపుగా ఐటీపీ కేంద్రాలు 7,000 పైచిలకు కేంద్రాలను మనం రాష్ట్రం నలుగురుగా ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రతి కలెక్టర్కు వాళ్ళ ప్రాంతంలో పోయిన సంవత్సరం మనం పోయినసారి ప్యాడీ సేకరణకి ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నారో ఆ అనుభవంతో కొత్తగా ఎన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కడైనా కేంద్రాలను ఏమైనా పెంచుకోవాలా లేదా అంటూ అంచనాకు ముందే వచ్చి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ విషయానికి సంబంధించి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తో కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. రెండవది, పోయినసారి ప్యాడీ సేకరణ ఈసారి ఉన్న వ్యత్యాసం ఏంటంటే పోయినసారి అన్ని ఒకే దగ్గర ఒకే కొనుగోలు కేంద్రంలో మీరు ప్యాడీ సేకరించారు. ఈసారి ఆ విధంగా ఉండదు. 2 రకాల వేరు సన్నానికి 500 రూపాయల బోనస్ వస్తుందంటే తప్పకుండా మ్యానిపులేషన్కి ఎక్కువ అవకాశం ఉంది. అక్కడ 30 కేంద్రాలలో పనిచేసే వాళ్ళు తప్పుదారి పట్టిస్తారా, లేకపోతే మ్యారేజ్ తీసుకొచ్చిన వాళ్ళు తప్పుదారి పట్టిస్తారా, లేకపోతే సెక్టర్స్ లో ఉన్న వాళ్ళు యథాలాపంగా నిర్లక్ష్యంగా ఉంటే జరిగే తప్పిదాలు అంటే మ్యాథమెటిక్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటిని కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని కలెక్టర్ పెద్దలు తొక్కారెడ్డి గారు చెప్పినట్టు 2 రకాలకు సన్న రకాలకు వేర్వేరు సేల్ సెక్టర్లు వేర్వేరు కౌంటర్స్ పెట్టండి, అంటే కార్నర్ పెట్టండి. కలెక్టర్లు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఎవ్రీడే మీరు ఫీల్డ్ మీద ఒక 2 అవర్స్ అన్న ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో మీరు పర్యటన చేయాలి. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఒకటి పెట్టుకోండి. నేను చౌహాన్ గారికి సూచన చేస్తున్నా, ఏదైనా ఒక కాల్ సెంటర్ పెట్టుకోండి. గ్రీవెన్స్ సెంటర్ కోసం మీరే ఇక్కడ ఒకటి పెట్టుకోండి. 24/7 కాల్ సెంటర్ పెట్టి మీరు లోకల్ గా పేపర్లాగా కానీ అక్కడ లోకల్ లో ఉంటే ఇక్కడ కూడా జిల్లా ఏదైనా సమస్య ఉంటే ఈ కాల్ సెంటర్ ఫోన్ చేయాలని చెప్పి మీరు ఇక్కడ 24/7 నెక్స్ట్ 1 month or 1.5 month whatever period you wanted to procure this paddy, meanwhile ఆ పీరియడ్ మొత్తం మీ కాల్ సెంటర్ అనేది పనిచేయాలి. మీ దగ్గర ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా నోట్ చేసుకొని కన్సర్న్ కలెక్టర్ యూ హావ్ టు పుష్. ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో లేకపోతే ఎవ్రీ కలెక్టర్ హ్యాస్ టు మెయింటైన్ నెంబర్ అనేది జస్ట్ ఇంపాసిబుల్. వాళ్ళు మెయింటైన్ చేయలేదు, తర్వాత కమ్యూనికేషన్ లాసెస్ ఉంటాయి. కాబట్టి మీరే మేజర్ గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒక వ్యాపారం అవుతుంది. సో బార్డర్స్ లో మీరు ఖచ్చితంగా పోలీసులు ఈ పీరియడ్ మొత్తం అప్రమత్తంగా ఉండాల్సిందే. చెక్ పోస్ట్ ఉంటే మీరు టీంలను పెట్టుకోవాల్సిందే. మీ నెట్వర్క్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అసెటైన్ చేసుకోవాల్సిందే. స్థానికంగా కూడా ఎవరైతే మ్యారేజ్ చేస్తున్నారో వాళ్ళ పాస్బుక్ ఏంటి, ఆ రైట్ ఏంటి,
ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక డేటా ఉంది, 60,73,000 ఎకరాలకు ఇచ్చేసిందంట. మీరు ఏ జిల్లాకి ఎక్కుతుందో కూడా అధికారులు, పోలీస్ అధికారులకు, అదేవిధంగా కలెక్టర్లకు, ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా తొందరగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ మనమందరం కూడా బాగా కృషి చేసి రాష్ట్రానికి మనందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.